మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలోని బొల్లారం, గడ్డపోతారం మున్సిపల్ పుల్లగిల్లా ఫంక్షన్ హాల్లో జిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల చెలో వరంగల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, ఉద్యమకారుడు వెంకటేశం గౌడ్, సోమిరెడ్డి, ప్రకాష్ చారి, మాజీ కార్పొరేటర్ తొంట ఆంజయ్య, ఎండీఆర్ యువసేన చైర్మన్ పృథ్వీ ముదిరాజ్ హాజరయ్యారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి బీఆర్ఎస్ జెండా ఎగురవేసి చెలో వరంగల్ సభ గురించి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయకోటి రాజేష్, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చేసుకుంటా మరి ఈ 9 మంది ఈ పార్టీని ఇవాళ ఈ స్థాయికి తీసుకొని రావడం జరిగింది. మరి ఏమైందో కదా, సడన్ గా కేసీఆర్ గారు మెదక్ జిల్లా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మరి హరీష్ అన్న గారు మమ్మల్ని పిలవడం జరిగింది. కేసీఆర్ గారు మరి ఇన్ఛార్జ్ గా మరి కోఆర్డినేటర్ గా ఈ పటాన్చెరువు కాన్స్టిట్యూన్సీ అందరి ఏకాభిప్రాయం అందరి దృష్టిలో పెట్టుకొని మరి మమ్మల్ని ముందుకు తీసుకపో పార్టీ అని చెప్పి మా మీద ఈ బాధ్యత పెట్టుకోవడం జరిగింది. మమ్మల్ని నమ్మి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరువు కాన్స్టిట్యూన్సీ బాధ్యత పెట్టినందుకు ముఖ్యంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా గురువు మా అన్న హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, పాదాభివందనాలు మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద బాధ్యతని నేను ఒక్కటి చేసేది కాదని అందరం కలుసుకొని అవుతుంది. మేమందరం ఒకటి, అందరితోనే మేమందరం ముందుకు పోయి మీలో ఒక అన్నలాగా, మీలో ఒక తమ్ములాగా మీతో పాటు కలిసి పనిచేసి ఈ పార్టీ రేపొద్దున ముందుకు పోయి ఎలక్షన్ ఎప్పుడైనా కానీ, అది బై ఎలక్షన్ కానీ లేకపోతే జనరల్ ఎలక్షన్ కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరువు గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటాం. మరొకసారి మేమందరం 9 మందిని ఈ పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలకు సూచన చేసి ఎవరైతే డబుల్ గేమ్ ఆడుతున్నారో లేకపోతే ఎవరైతే ఈడికి వచ్చి ఇంకో దగ్గర పోతుందో వాళ్ళందరితో జాగ్రత్త ఉండాలని చెప్పి ఇప్పటిదాకా పెద్దలు కొంతమంది వెళ్తారా అదే రకంగా వీళ్ళందరూ చెప్పింది. ఒక్కడైతే క్లియర్ ఉన్నాం, ఏప్రిల్ 27 తారీఖు మన పార్టీ పండుగ. ఈ ఏప్రిల్ 27వ తారీఖులో ఎవరైతే మన జెండా మోస్తారో, ఎవరైతే మన కండువా కప్పుకుంటారో వాడే మనోడు. ఏప్రిల్ 27 తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ కోరికను నెరవేర్చాలనే విధంగా మన కార్యకర్తలు అందరం కూడా కష్టపడాల్సిన బాధ్యత మన పైన ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి పటాన్చెరువు గడ్డ మీద 3 సార్లు కూడా అందరం చెప్పినట్టు టీఆర్ఎస్ ఎగరవేయడం జరిగింది. రాబోయే కొన్ని రోజుల్లో మరి స్థానిక సంస్థలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన స్థానిక సంస్థలు ఎలక్షన్ ప్రకారంగా కానీ ఈ రోజున ప్రభుత్వానికి భయపడతా ఉంది. మరి ఉన్న 33 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగుతుంది. ఉన్న తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలో తెలంగాణ జెండా ఎగుతుంది. ఈ పెద్దలు వచ్చిన కూర్చి గుంజేస్తేనే మన భయంతో ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టడం పోవడం కారణం అదే కూడా సభలో తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, పరిపాలన దగ్గరికి కావాలి. మరి కేసీఆర్ గారు ఏం చేసేవారు? పరిపాలన
అభివృద్ధి అనే ఉద్దేశంతో తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు, పెద్ద గ్రామ పంచాయతీలు చిన్న గ్రామ పంచాయతీలు చేసిండు, కొన్ని మున్సిపాలిటీలు చేసి మరి రాష్ట్ర కేంద్రం నుంచి నిధులు వస్తే ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ మొదలుపుతా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము గెలిచే అవకాశం లేదు అని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. దాని అవకాశంగా కూడా మనం కూడా స్థానికంగా ఉన్న సమస్యలను ప్రతి గ్రామంలో బాధ్యతలు తిరగండి, మీ వసతులను తిరగండి, మరి సమస్యలు తీసుకొని ఉన్న మున్సిపాలిటీ పరిధిలో వచ్చింది మన కమిషనర్ చెప్పి ఒత్తిడి చేసి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని సమస్యలు పరిష్కరించాలని